హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ లండన్లో దూసుకుపోతుంది. జెట్ స్పీడ్‌తో వికెట్ల పంట పండిస్తుంది. దీంతో సొంత గడ్డపైనే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్స్‌కు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. అంతగా ఇంగ్లాండ్‌ను బెంబేలెత్తిస్తుంది మరెవరో కాదు, హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ మహమ్మద్ సిరాజ్. ఓవెల్లో జరుగుతున్న చివరి టెస్ట్ భారత్కు చాలా కీలకమైంది. ఇప్పటికే సిరీస్లో 1-2తో టీమిండియా వెనుకబడి ఉంది. ఈ టెస్ట్లో నెగ్గితే సిరీస్ను సమం చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ సమం అంటే ఓ విధంగా సిరీస్ గెలిచినట్లే. బుమ్రా లేని ఈ టెస్ట్లో హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ చెలరేగాడు. బంతిపై స్వింగ్ రాబడుతూ వికెట్ల పంట పండించాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 224 పరుగుల స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ను ఇంగ్లాండ్ ధాటిగా ప్రారంభించింది. 100 పరుగుల వరకు వికెట్ నష్టపోకుండా ఆడింది. చూస్తే ఇంగ్లాండ్కు భారీ ఇన్నింగ్స్ ఆధిక్యం ఖాయమని, ఇక ఈ టెస్ట్లో భారత్ పని అయిపోయిందని అంతా భావించారు. అందరి అంచనాలకు భిన్నంగా ఇంగ్లాండ్ 247 పరుగులకే కుప్పకూలింది. కేవలం 25 పరుగుల ఆధిక్యం మాత్రమే ఇంగ్లాండ్కు దక్కింది. భారీ ఆధిక్యం ఆశించిన ఇంగ్లాండ్ను చావు దెబ్బతీసింది హైదరాబాదీ స్పీడ్ స్టార్ సిరాజ్. పదునైన బంతులతో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను హడలెత్తించిన సిరాజ్ ఓలీ పోప్, జో రూట్, హరీ బ్రూక్స్, జాకోబ్ బెదల్ను వెంటనే అవుట్ చేసి ఇంగ్లాండ్కు దెబ్బతీశాడు. భారత బౌలర్లలో ఆత్మస్థైర్యం నింపాడు. అందులో జో రూట్ను అవుట్ చేసిన తీరు అద్భుతం. 4 బ్యాట్స్మెన్లలో 3 ఎల్బీగా, 1 క్లీన్ బౌల్డ్గా పెవిలియన్కు పంపాడు. ఎడ్జ్ బాస్టన్లో ఆకాశ్దీప్తో కలిసి టీమిండియాను గెలిపించిన సిరాజ్ ఇప్పుడు ఓవెల్లోనూ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీసి పెద్దన్న పాత్ర పోషించాడు.